హలో ఎవ్రీవన్, ఇదైతే ఉల్లి పొరక టమాటా గుడ్డు కర్రీ. సో టైమ్ ఓపిక ఉండాలి కానీ ఒక్క కూరగాయతో ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు. సో ఇదైతే మా అత్తమ్మ చేశారు. ఉల్లి పొరకలో గుడ్డు వేసి చేశారు. సో దీనికోసం అయితే ఫస్ట్ మనం ఆనియన్స్, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి, టమాటోస్, అదేవిధంగా ఎగ్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఉల్లి పొరకని సన్నని ముక్కలుగా, అంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకొని వాటిలో కొంచెం లైట్గా ఎగ్ని ఫ్రై చేయాలి. ఇది బాయిల్ చేసిన ఎగ్ కదా, సో ఫస్ట్ కారం, పసుపు రెండు వేసి దాంట్లో ఎగ్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వద్దు. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాం చూడండి. సో ఈ మాత్రం ఫ్రై అయిపోతే సరిపోతుంది. వాటిని సైడ్కి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. సో ఇక్కడైతే మేము 4 ఎగ్స్ వేసుకున్నాం. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు, క్వాంటిటీని బట్టి. తర్వాత అదే ప్యాన్లో కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి, వాటిని లైట్గా కలిపేసుకోవాలి. ఇక్కడైతే మేము ఆనియన్స్ని కలిపేసుకున్నాము. దాంట్లోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. దాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మొత్తం. ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. దీంట్లోనే ఇప్పుడు టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ టమాటాలు మగ్గడానికి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అంటే ఓన్లీ మగ్గడానికి, కర్రీకి సరిపడంత కాదు, ఓన్లీ టమాటాలు మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడైతే చూడండి టమాటాలు మగ్గుతున్నాయి. మధ్య మధ్యలో ఒకసారి తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడైతే మేము కరివేపాకు కూడా యాడ్ చేసాం దాంట్లో. ఇక్కడైతే చూడండి టమాటాలు మగ్గుతున్నాయి. ఇంకా మగ్గాలి కాబట్టి కాసేపు మూత పెట్టేసి పెట్టుకుందాము. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి టమాటాలు మగ్గిపోయినాయి. దీంట్లో ఇప్పుడు మనం ఉల్లి పొరక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లి పొరకను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఉల్లి పొరక మొత్తం వేసుకున్నాము. అదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడైతే మొత్తం అంతా కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకుంటున్నాము. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే ఉప్పు కారం వేసేసుకుందాం. ఇప్పుడు సరిపడంత కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే నో ప్రాబ్లం. దీంట్లోనే సరిపడంత ఉప్పు, ఇంతకుముందు టమాటాలు మగ్గడానికి మాత్రమే ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు కర్రీ మొత్తానికి సరిపడంత ఉప్పు వేసుకొని అవన్నీ కలిసిపోయే విధంగా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే అది మొత్తం మిక్స్ చేసుకున్నాము. దాంట్లోనే కొత్తిమీర, తీసి పెట్టుకున్న కొత్తిమీర కడిగి వేసేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా గరం మసాలా, ఇక్కడైతే గరం మసాలా కూడా వేసుకున్నాము. అదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంటే ఎప్పుడు రొటీన్గా ఉల్లి పొరక టమాటా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తే టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. తినని వాళ్ళు కూడా ఇప్పుడు ఎగ్ వేస్తే డెఫినెట్గా తింటారు పిల్లలు.
సో ఇట్లా వెరైటీగా చేస్తే వాళ్ళకి నచ్చుతుంది. సో దీంట్లో ఇప్పుడు దాంట్లో వాటర్ ఏమి వేయక్కర్లేదు. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా ఉల్లి పొరకలో, అదే గ్రేవీలాగా వచ్చేస్తుంది. దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఆ ఎగ్స్ విరిగిపోకుండా లాస్ట్లో యాడ్ చేసుకొని లైట్గా కలుపుకోవాలి. ఒకసారి మీరు కూడా ఈ డిష్ని ట్రై చేయండి, ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో ఇక్కడ ఫైనల్గా మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.